ప్రభునందు ప్రియమైన దేవుని బిడలరా, తోటి విశ్వాసులారా, యేసుప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత వారమంతా కాపాడిన దేవాది దేవునికి వేలాది వందనాలు మనందరి పక్షంగా నేను చెల్లిస్తున్నాను. 40 దినాలు శ్రమల శిలువ ధ్యానాలలో మనం ముందుకు వెళ్ళాం. మహాశుక్రవారపు ఆరాధన, పునరుత్థానపు పండుగ ఆచరించగలిగాం. ఇవన్నీ 5వ తారీఖుతో పూర్తయ్యాయి. ఈ మంగళవారం 7వ తారీఖు. ఈ ఈ ఈ మంగళవారం మన ధ్యానం నిమిత్తమై 35వ కీర్తన 3వ వచనం 2వ భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 35వ కీర్తన 3వ వచనంలో 2వ భాగం, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, మరొకసారి ఈరోజు ధ్యానం చేయడానికి మధ్యలో సోమవారం ఒకవేళ ఒకరోజు వెనక్కి వెళితే పునరుత్థాన పండుగను మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. మీ అందరికీ కూడా పునరుత్థాన పండుగ శుభాలు, ఆశీర్వాదాలు నేను తెలియజేస్తూ అందిస్తున్నాను. ఈరోజు మన యొక్క ఈ వాక్యాన్ని, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము, ఇది 35వ కీర్తన 3వ వచనంలో 2వ భాగం మనం చదువుకున్నాం. ఈ కీర్తన మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం, ఇది దావీదు కీర్తన. సౌలు వలన శ్రమలు ఎదుర్కొనినప్పుడు దావీదు ఈ కీర్తన రచించి ఉండవచ్చు అనేది పండితుల అభిప్రాయం. యథార్థంగా మనం చెప్పలేం, కానీ ఇంచుమించుగా ఆ కీర్తన అంతా మనం చదివినప్పుడు తప్పకుండా ఈ భావం మనకి కలుగుద్ది. సౌలు వలన తనకు కలిగిన శ్రమలలో అయ్యా నీవే నా రక్షణని నాతో సెలవిమ్మని దేవునితో చెప్పినట్టుగా, లేదా వృద్ధాప్యంలో దావీదు చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు, కష్టాలు ఎదుర్కొన్నాడు, కుమారుల యొక్క తిరుగుబాటు, ఇవన్నీ తనని చాలా కలత పెట్టినటువంటి పరిస్థితి, చాలా ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. కనుక ఈ పరిస్థితులన్నింటిలో కూడా ఆయన ఈ మాటలు దేవునితో చెప్పాడేమో, నేనే నీ రక్షణ అని అయ్యా నువ్వు నాతో చెప్పాలి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ పరిస్థితుల్లో నేను నిలబడలేకపోతున్నాను అనేటువంటి ఒక భావన దావీదు హృదయంలో నుంచి. ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకు ఈ మాటలు అంటే ప్రారంభంలో ఈ 35వ కీర్తన దావీదు రచించడానికి గల కారణాన్ని క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేనే నీ రక్షణ, రక్షణ అనే మాటకు సాల్వేషన్ అనే మాట మనందరికీ తెలుసు. వాస్తవానికి ఈ సాల్వేషన్ అనే మాట హీబ్రూ భాషలో యాషువా అని అన్నారు. YASHUWAH, యాషువా, లేకపోతే YAHSHOOAH, యాషువా అనేది. కనుక పాత నిబంధన మనం గమనిస్తే, అంటే మొదటి కాలంలో, మొదటి శతాబ్దంలో యేసుప్రభుని అలాగే పిలిచారు, యాషువా అనేటువంటి పిలిపి మనం చూస్తాం. అయితే తెలుగు బైబిల్లోకి వచ్చేటప్పటికీ ఆ ట్రాన్స్లేషన్స్ బట్టి మనం ఆ పేరుకి అలవాటు పడ్డాం, కానీ వాస్తవానికి ఆయన పేరు ఇదే, యాషువా, యెహోషువా. ఈ పదాలన్నిటికీ ఇదే అర్థం అన్నమాట అండి, డెలివరెన్స్. ఈ యాషువా అనేటువంటి పదానికి ముఖ్యమైనటువంటి ఆ హీబ్రూ పదానికి అర్థాలు మనం గమనిస్తే, ఒకటి విడుదల కలిగించేవాడు, విక్టరీ, విజయాన్ని ఇచ్చేటువంటి వాడు, ప్రాస్పెరిటీ, అభివృద్ధిని కలుగజేసేటువంటి వాడు, హెల్త్, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు, హెల్ప్, సహాయం చేసేటువంటి వాడు. ఇక రక్షణ, సాల్వేషన్ అనేమాట, సేవింగ్, కాపాడేటువంటి వాడు, వెల్ఫేర్, బాగోగులు చూచేటువంటి వాడు. ఎన్ని మాటలు అర్థం ఉందో చూసారా. నేనే నీ రక్షణ అని నాతో సెలవివు నాయనా అని దావీదు చెప్పడంలో, ఒకవేళ నేను కష్టాల్లో ఉంటే, శ్రమల్లో ఉంటే నాకు విడుదల నువ్వే దయచేయాలి. ఒకరు నా మీద ఒత్తిడి చేస్తుంటే వారి మీద విజయాన్ని నేనే సాధించాలి.
అలాగే నేనున్న పరిస్థితుల కంటే ఇంకా మెరుగైన పరిస్థితి, అభివృద్ధి మీరే నాకు కలుగు చేయాలి. నేను వృద్ధాప్యంలో ఉండి ఒకవేళ బలహీనున్నైతే నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. వృద్ధాప్యంలో కలిగే చిన్న చిన్న బలహీనతలు, సమస్యలు, అనారోగ్య పరిస్థితుల్లో మీరు నాకు స్వస్థతనివ్వాలి. నాకు సహాయం, నిస్సహాయుడిగా ఉన్నప్పుడు సహాయం చేసేవాడువు నీవే, రక్షించేవాడువు నీవే, కాపాడేవాడువు నీవే, నా యోగక్షేమాలు చూసేవాడువు నీవే అని దేవునితో చెప్తూ ఇవన్నీ నా వల్ల నీకు కలుగుతాయి, ఇవన్నీ నా వల్ల నీవు అనుభవిస్తావు దావీదు అని నాయన నువ్వు నాతో చెప్పాలి అనే మాట దావీదు నోట్లో నుంచి మనం వింటున్నాం అన్నమాట అండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. మామూలుగా యేసు అనే మాటకు రక్షకుడని, క్రీస్తు అనే మాటకు అభిషిక్తుడని మనం చెప్పుకుంటాం. బైబిల్ నూతన నిబంధన మనం చదువుతున్నప్పుడు ఈ మాటలకు, ఆ రెండు మాటలకు అర్థం మనం చెప్పుకుంటాం. కానీ ఆ యేసు అనే పదం, రక్షకుడు అనేటువంటి పదంలో ఎన్ని అర్థాలు దాగి ఉన్నాయో కనుక ఏదో ఒకటి రెండు విషయాలు మన మనసుల్లో ఉంచుకుని, ఏదో ఒకటి రెండు విషయాలను మనం కలిగి ఉన్నామని అనుకుని ఆయన మీద ఆధారపడొద్దండి. ఎన్ని విషయాలకు కూడా మళ్ళీ రిపీట్ చేయటం బాగోదు కనుక ఈ ప్రతి విషయానికి కూడా మనం ఆయన మీదే ఆధారపడాలి, పడవచ్చు, పడితేనే క్షేమము అనేటువంటి ఆలోచన మన హృదయాల్లో ఉండాలని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే 70వ కీర్తన 5వ వచనంలో నేను శ్రమలు పాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయుకుమి. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి వేదనలు, ఆవేదనలు ఈ మాటలు ఆ భక్తుని యొక్క నోట్లోంచి బయటకు వస్తున్నాయో కనుక ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. దేవుని గురించినటువంటి ఆలోచనలు మన హృదయంలో కలుగుతున్నప్పుడు, మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు పూర్తిగా ఆయన సహాయం కొరకు, ఆయన స్వస్థత కొరకు, ఆయన ఇచ్చే క్షేమం కొరకు, కాపుదల కొరకు, ఆరోగ్యం కొరకు, భద్రత కొరకు, అభివృద్ధి కొరకు ఆయన మీద మనం ఆధారపడగలుగుతున్నామా అనే మాట ఒక్కసారి మనం ఆలోచన చేయటం చాలా మంచిది. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనాన్ని గమనిస్తే, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుళ్యము బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే ఏంటట? ఆయనందు భయభక్తులు కలిగి ఉండటమే ఐశ్వర్యం. మనం సంపాదించేదంతా ఐశ్వర్యం కాదనమాట అండి. మనం ఇది ఐశ్వర్యం అనుకుని, మనం సంపాదించేది కలిగి ఉన్నది ఏదో అదే ఐశ్వర్యం అనుకుని మనం దాని మీద ఆధారపడే ప్రయత్నాలు చేస్తాం. కానీ జ్ఞాపకం చేసుకుందాం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఎక్కడ చూసినా యుద్ధాలు మనం చూస్తున్నామండి. ఈ యుద్ధాలు అలాగే ప్రకృతి సంబంధమైనటువంటి విపరీతాలు మనం చూస్తున్నాం కదండి. ఇప్పుడు బళ్ళు అయిపోతున్నాయి. ఎన్నో కోట్ల ఖరీదైనటువంటి ఓడలు, అందులో ఉండే సరుకుతో సహా సముద్రంలో ముంచివేయబడుతున్నాయి. ఒక చిన్న మిసైల్ వేసి ఏమైపోతాడు ఆ యజమాని? ఆ సరుకు ఇచ్చిన ఆయన ఏమవుతాడు? ఆ సరుకు కొనే ఆయన ఏమవుతాడు? ఆ సరుకు రాకపోతే ఆ దేశం ఏమవుతుంది? ప్రజలు ఏమవుతారు? ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే జీవితం తారుమారవడానికి ఒక క్షణం సరిపోతుంది, ఒక నిమిషం సరిపోతుంది అనే విషయాన్ని మనం మనసులో పెట్టుకుని, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును. నీ కాలం, నువ్వు బ్రతుకు కాలం అంతట్లో ఏదైతే కలుగుగాక అని ఆయన చెప్తున్నారో అది స్థిరంగా ఉంటుంది. రక్షణ బాహుళ్యము అంటే కొద్దిపాటి రక్షణ కాదు, కొంచెంపాటి రక్షణ కాదనమాట అండి. సమృద్ధి అయినటువంటి రక్షణ, ఎంతో విలువైనటువంటి రక్షణ, ఇంత అంత అని చెప్పడానికి వీలు లేనంత రక్షణ. నీ రక్షణ బాహుళ్యము బుద్ధి జ్ఞానములు సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. కనుక ఇవన్నీ మనకు అందించగలిగే ఆ దేవుని ఎడల భయాన్ని కలిగి ఉండటమే ఐశ్వర్యం. ఇక మనకి ఐశ్వర్యం కావాలని మనం అడగక్కర్లా, ఐశ్వర్యం కావాలని కోరక్కర్లేదనమాట అండి. ఇదే మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కనుక మన జీవితంలో ఎదురు దెబ్బలు ఉన్నాయి, పడిపోవటాలు ఉన్నాయి, లేవటాలు ఉన్నాయి, ఓడిపోవటాలు ఉన్నాయి, భంగపాట్లు ఉన్నాయి, ఇలాంటి చాలా ఉన్నాయి కదండి. అలాంటి పరిస్థితుల్లో 42వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనంలో ప్రవక్త ఇలా చెప్తున్నాడు. 42వ అధ్యాయం 5వ వచనం యెషయా గ్రంథంలో
ఆయన అంటాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఓకే, పరిస్థితులు ఎదురవుతున్నాయి, రకరకాల పరిస్థితులు, అందరిది ఒకే పరిస్థితి కాదు, అలాగనే అందరూ ఒకే పరిస్థితిలో ఉండకపోవచ్చు, కానీ నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, మనం మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి. ఎందుకు కంగారు పడుతున్నావు, ఎందుకు ఆవేశపడుతున్నావు, ఎందుకు తత్తరపడుతున్నావు, ఎందుకు తొట్టిల్లుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తయ్యను నా దేవుడని చెప్పుకొనుచు ఇంకనో నేను ఆయనను స్తుతించేదను. అది కంగారు పడక్కర్లేదు అనమాట అండి. ఓకే, పరిస్థితులు చాలా గడ్డుగా ఉంటాయి, ఊహించలేని, ఆలోచించలేని, ఎదుర్కోలేని పరిస్థితులు కూడా మనకు ఎదురవ్వచ్చు. కానీ ఈ రక్షకుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు కలిగే ఆశీర్వాదం, ఆయన మీద ఆధారపడగలిగినప్పుడు కలిగేటువంటి దీవెనలు ఎలా ఉంటాయో అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, కనుక ఎవరైతే ఇలాగూ దేవుని గురించినటువంటి ఉత్తమమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారో వారు ఏ పరిస్థితుల్లో కూడా ఆయనను స్తుతించగలుగుతారు. ఏ పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనను వారు స్తుతించగలుగుతారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను జ్ఞాపకం చేసుకుంటే, దానియేలుని జ్ఞాపకం చేసుకుంటే వారున్న పరిస్థితులు ఏంటో మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ 4 రోజులు ఎవరూ కూడా వారి వారి దేవుళ్ళకు ప్రార్థన చేయడానికి వీల్లేదు, చేస్తే ఇదిగో ఈ పరిస్థితి అని చెప్పినప్పుడు కూడా దినానికి 3 మారు దేవాలయం వైపు ఉన్నటువంటి కిటికీ తెరచి, యెరూషలేము వైపు ఉన్నటువంటి కిటికీ తెరచి దేవునికి ప్రార్థించిన దానియేలుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మొదటి కొరింథీ పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, ఒక దినాన పరిశుద్ధులు ఈ లోకమునకు తీర్పు తీర్చుదురు. ఒక దినాన పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగుంది చెప్పుకోవడానికి. ఒక దినాన పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చు. ఎవరు పరిశుద్ధులు? ఏమండి, దేవుని చేత ఎవరైతే ముద్రింపబడతారో, నీవే నా రక్షణ అని ఎవరైతే ధైర్యంగా ధీమాగా దేవునితో చెప్పగలుగుతారో వారు లోకానికి తీర్పు తీరుస్తారు. కనుక లోకానికి తీర్పు తీర్చొద్దు, మనం కూడా తీర్పు తీర్చుకోవద్దు. అసలు నీవే నా రక్షణ అని మనస్ఫూర్తిగా, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్మని ఆయన అన్నట్టుగా, ప్రభువా నీవే నా రక్షణ అని దేవునితో ధీమాగా ధైర్యంగా అన్ని పరిస్థితుల్లోనూ మనం చెప్పగలుగుతున్నామా? అయితే అలా చెప్పాలి అంటే ఒక 2 ప్రశ్నలు మన హృదయాల్లో ఉండాలి. మొట్టమొదటిది, దేవుని యొక్క పిలుపు నాకుందా? నేను ఒకవేళ ఆ పిలుపు నాకు ఉంటే నిజంగా నేను దేవుని అనుసరిస్తున్నానా లేదా? దేవుని యొక్క పిలుపు ఉన్నటువంటి అబ్రహాము జీవితం ఎలా ఉంది? అబ్రహాం తన జీవితంలో ఎన్ని పరిస్థితుల్లో దేవుని అనుసరించాడు? ఒక్కొక్కటే మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు నీ స్వజనులు, నీ తండ్రి ఇంటిని, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాయన్నాడు ఆయన. ఒక్క ప్రశ్న అడగల, అసలు నువ్వెవరమని అడగల. కనీసం మోషే అడిగాడు, నన్ను ఫరో దగ్గరికి పంపమన్నావు కదా, నేను ఎవరు పంపారు అంటే నేను ఏదో పేరు చెప్పాలి కదా, నీ పేరేంటి అని అడిగాడు. అబ్రహాం అడగల. ఆయన గురించి ఎప్పుడు వినలేదు, కానీ ఆ విన్న స్వరానికి స్పందించి ఎంత చక్కని విధేయత అబ్రహాం తన జీవితంలో చూపించాడు. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని పిలుపు నాకుందా? ఉంటే మనస్ఫూర్తిగా నేను దేవుని అనుసరిస్తున్నానా అని మనం పరీక్ష చేసుకోవాలి. అందుకనే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిస్తే, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. పేతురు గారు చెప్తున్నాడు, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. ఎంతమంది ఉన్నారండి మన చుట్టూ? ఎంతమంది ఉన్నారు ఆయనను ఎరగని వారు, ఆయనను గురించి ఒక్కసారి కూడా వినని వారు, ఒకవేళ ఎరిగినా విన్నా విమర్శించేటువంటి మన చుట్టూ ఎంతమంది ఉన్నారు? వారందరి మధ్యలో ఉంటున్నటువంటి మన పిలుపును మనం నిశ్చయం చేసుకోవాలి. అందువలన సహోదరులారా
మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకునటానికి. ఇంతమందిలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారి మధ్య ఆయనను ఎరగని వారు, దూషించేటువంటి వారు, నిందలు వేసేటువంటి వారు, అపవాదులు వేసేటువంటి వారు, అవకాశం దొరికితే హింసించడానికి రెడీగా ఉన్నటువంటి వారందరి మధ్యలో నేను ఉంటున్నాను. అయితే దేవుని యొక్క పిలుపుని కలిగినటువంటి జీవితం, దేవుని యొక్క పిలుపుని కలిగినటువంటి శ్రేష్టమైన అనుభవంతో నేను ముందుకు వెడుతున్నానా లేదా అనే విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవటం చాలా అవసరం. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క పిలుపు నాకు ఉందా లేదా? ఎవరో చెప్తే ఒకవేళ ఆ చెప్పిన మాటలు బట్టి ఆయన వెంబడిస్తున్నామా? లేకపోతే ఎవరో ఇచ్చిన సాక్ష్యం మనల్ని ఇన్స్పైర్ చేస్తే ఆ సాక్ష్యాన్ని బట్టి ముందుకు వెళ్తున్నామా? లేక ఒక నిశ్చయత, నన్ను తన బిడ్డగా ఉండడానికి నా ప్రభు పిలుచుకున్నాడు కనుక నేను తప్పకుండా ఆయన యొక్క అడుగుజాడల్లో నేను నడవాలి అనేటువంటి ఒక శ్రేష్టమైన నిశ్చయతతో మనం ముందుకు వెళుతున్నామా? ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు చెప్పిన మాట, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూసుకొనుడి అని అన్నాడు ఆయన. ఎవరో వచ్చి పరీక్ష చేయొద్దు. మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకొనుడి. అబ్రహామును దేవుడు పిలిచాడు, ఆయన మాటలకు ఒప్పుకున్నాడు. 75వ సంవత్సరంలో పిలుపు వాగ్దానం చేశాడు. 99వ సంవత్సరం వరకు కూడా బిడ్డలు కలగలేదు. 100వ సంవత్సరంలో ఈయన అడిగాడు, ఆయన ఇచ్చారు, బిడ్డను పొందాడు. ఇప్పుడు ఆ బిడ్డ ఇక యవన ప్రాయంలో అడుగు పెడుతున్నాడు అని అనగానే ఈ బిడ్డను నువ్వు నాకు బలి ఇవ్వు అని అన్నాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి మన జీవితాలు ఎదురైతే దానికి మనం సిద్ధమా? నీ బిడ్డను నాకు బలివ్వు అని అడగొద్దు. నీ ఇంట్లో ఉన్న బంగారం నాకు ఇవ్వగలవా? నీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా నాకు ఇవ్వగలవా? నీకు ఏదైనా పొలం ఉంటే ఆ పొలం నాకు ఇవ్వగలవా అని ఒకవేళ నిజంగా ప్రభు మన ముందు నిలబడి అడిగితే, ఎస్ మై లార్డ్, నేను రెడీగా ఉన్నానయ్యా, మీరు అడిగారు, మీరు అడిగిన దానికి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఒక్క మాట చెప్పగలమండి? పెద్ద ప్రశ్న ఇది. విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. శోధించుకోవటం, పరీక్షించుకోవటం. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరగరా? యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరగరా? భ్రష్టులు కాని ఎడల అంటే, ఒకవేళ ఇలాంటి ఒక ప్రశ్న మనకు ఎదురైనప్పుడు వెంటనే దానికి తగిన విధంగా సమాధానం మనం చెప్పకపోతే భ్రష్టులమే. కనుక నీ పిలుపును, నీ ఏర్పాటును నిశ్చయం చేసుకో అనేటువంటి ఒక సవాలు మన ముందు పెడుతున్నారు. ఈ దీనికి తగిన సమాధానం మనం చెప్పగలిగితే నేనే నీ రక్షణ అని ప్రభు మనతో చెప్తారు. నేనే నీ రక్షణ అని ప్రభు మనతో చక్కగా చెప్తారు. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్మని దావీదు అన్నాడు. ఇవాళ నేనే నీ యొక్క రక్షణ, నీ ప్రొటెక్షన్ నేనే, నీ అభివృద్ధి నేనే, నీ స్వస్థత నేనే, నీ నెమ్మది నేనే, నీ ఆశీర్వాదం నేనే అని ప్రభు మనతో చెప్పగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభు మనలో ఉంటారో దాని కలిగే ఆశీర్వాదం ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే ఆశీర్వాదాలంటే భూ సంబంధంగా ఏమేమి ఉండాలో అవన్నీ ఉండటం ఆశీర్వాదం అని అనుకుంటున్నాం. కానీ ప్రియులరా, రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు ఏమన్నాడంటే, క్రీస్తులోనున్న వారికి ఏ శిక్షా విధియు లేదని అన్నారు. అది క్రీస్తులోనున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటే, చాలా ఉన్నాయి జీవితంలో తప్పులు, పొరపాట్లు. కానీ ఎప్పుడైతే ప్రభువులో ఉంటామో, ఎప్పుడైతే దేవునిలో ఉంటామో శిక్షా విధి లేదు. నో పనిష్మెంట్. పరీక్షలో నువ్వు పాస్ అయి ఉత్తీర్ణుడివై పరలోకానికి చేరడానికి నీకేమి అభ్యంతరం ఉండదనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అబ్రహాం జీవితంలో ల్యాప్సెస్ లేవా? మోషే జీవితంలో లేవా? పేతురు గారి జీవితంలో లేవా? పౌలు గారి జీవితంలో లేవా? ల్యాప్సెస్ చాలా ఉన్నాయి. కానీ జ్ఞాపకం చేసుకుందాం, వారు ప్రభువులో ఉన్నారు. ఒకళ్ళు పడిపోతే తిరిగి లేచారు, దారి తప్పితే మళ్ళీ వెనక్కి వచ్చారు. వారు ప్రభువులో ఉన్నారు కనుక వారికి ఏ శిక్షా విధి లేదు. ఇక పడిపోవడం అలాగే పడిపోయినట్టుగా ఉండిపోతే శిక్షా విధిలో ఉన్నట్టే. ఇది మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనతో ఏ శిక్షా విధి లేదు అని చెబితే, విన్నారండి, దేవుడు మనతో నీకే శిక్షా విధి లేదు, నువ్వు నాలో ఉన్నావు గనక అని ఒకవేళ చెప్పారనుకోండి, ఒకవేళ నరకం గర్జిస్తే మనకేంటి భయం? నరకం గర్జిస్తుంటే మనకేంటండి భయం? మనకేంటి భయం? ఏమండి, అప్పుడు ఈ ప్రాణానికి విసుగు అనేది ఉండదు. వేరే ఆదరణ మనకు అక్కర్లేదు. ఎందుకంటే నేనే నీ రక్షణ అని మనతో చెప్తున్నప్పుడు, క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్తున్నప్పుడు ఇంకా మనకెందుకండి? అందుకనే మార్టిన్ లూథర్ గారు అంటాడు, ఈ మాటలు పలకడంలో గొప్ప దైవత్వం ఉంది అని అన్నాడండి ఆయన. గొప్ప దైవత్వం ఏంటి అంటే, ఈ మాటలు ఎవరైతే పలకగలుగుతారో వారిలో దైవత్వం ఉంది అనే మాట మార్టిన్ లూథర్ గారు చెప్తున్నారు. ఏమండి, దేవుడు ఇలాంటి అనుభవాన్ని కొందరికి ఇస్తూ ఉంటే ఇది సాతానుకి ఒక హెచ్చరిక కాదంటారా? వాడికి మేలుకొలుపు కాదంటారా? వీళ్ళ గురించి దేవుడు ఈ మాట చెప్తున్నాడు కనుక, ప్రభు ఈ మాట చెప్తున్నాడు కనుక నేను ఇంకా వీళ్ళ జోలికి వెళ్ళకూడదు బాబోయ్ అనే భయం వాళ్ళు కలగదా? తప్పకుండా దూరంగా పారిపోతాడు. కనుక సాతానుని మనం చీపురు కట్టబెట్టి తరమక్కర్లేదండి, లేదా బెత్తం పట్టుకుని కొట్టక్కర్లా. దేవుని యొక్క రక్షణ అనే ప్రణాళికలో మనం ఉండగలిగితే అసలు వాడు మన దరిదాపులకి రాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, మన బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని చేత ఎన్నుకొనబడిన వారి నిమిత్తమై ఒక పుస్తకం వ్రాయబడి ఉంది అని ఉంది. నమ్మలేదు, విశ్వసించలేదు. అయితే ఎవరైతే నమ్మలేదో విశ్వసించలేదో వారితోటి మీ పేర్లు ఈ పుస్తకంలో, ఈ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయని దేవుడు చెప్తాడా? చెప్పడు కదండి. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి, ధైర్యంగా, ధీమాగా, పట్టుదలతో నీవే నా రక్షణ అని ఆయనతో మనం చెప్పగలిగినప్పుడు, అంటే ఇంక మనం ఎటు వెళ్ళడానికి వీల్లేదు, దేని మీద ఆధారపడడానికి వీల్లేదు, ఎవరి మీద ఆధారపడడానికి వీల్లేదు. అయ్యా నీవే, ఏం చేసినా నీవే, ఏం అనుగ్రహించినా నీవే, చావైనా రేవైనా నీవే అనే మాట ఆయనతో మనం చెప్పగలిగితే ప్రియమైన వర్లరా, ఎవరైతే పాపులుగా ఉండి దేవుని చేత తిరస్కరింపబడతారో వారు ఆ పుస్తకంలో పేరు లేని వారే. రిప్రొబేట్స్ అంటారు కదండి, రిప్రొబేట్స్ అంటారు, చూసారా? అది పరిస్థితి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక మాట చెప్తాను మీకు. ఒక వ్యక్తికి చాలా ఆకలిగా ఉంది, ఒక భవనం ముందు నిలబడ్డాడు. ఆ భవనం లోపల ఏదో విందు కొరకు ఏర్పాటు జరుగుతోంది. బయటికి చాలా ఆ విందు తయారు చేసే సందర్భంగా వచ్చేటువంటి సువాసనలు బయటికి గేటు దాకా వచ్చేస్తున్నాయి. ఒక వ్యక్తి ఆకలితో బయట గేటు దగ్గర నిలబడ్డాడు, ఆ సువాసనలు పీలుస్తూ ఆ గేటు దగ్గర నిలబడ్డాడు. ఈ లోపల ఆ విందు యజమాని వచ్చి విందు నీ కొరకే అని చెప్తాడండి? చెప్పడు. అది ఎవరి కొరకు? ఎవరైతే అర్హులుగా ఉన్నారో, ఎవరైతే పిలువబడ్డారో, ఎవరైతే సిద్ధపడ్డారో, ఆ విందుకు ఎవరైతే ఆహ్వానింపబడ్డారో వారి వరకే ఆ విందు. అంతే తప్ప బయట గేటు దగ్గర నిలబడి ఆ సువాసనలు పీల్చే వారి కొరకు కాదు కదండి. భూమి మీద మనం నివసిస్తున్నప్పుడు దేవుని మీద నమ్మకం లేని వ్యక్తిగా మనం ఉంటే, దేవుని చేత నిర్మింపబడినటువంటి ఆ ప్రదేశాల్లో, ఆ భవనాలు, మ్యాన్షన్స్ అనే మాట చూస్తామండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో
మనకి స్థానం ఉండదండి, మనకు స్థానం ఉండదు. ఆ గొప్ప గొప్ప భవన సముదాయాలు చూచి ఇందులో ఒకటి నాదే అని చెప్పగలమా? చెప్పలే. ఎందుకంటే నమ్మకం లేదు కదా దేవుని మీద, ఆయన మీద ఆధారపడలేదు కనుక ధీమాగా ఇది నాది అని మనం చెప్పలేం. కానీ ప్రియులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవునితో, లేకపోతే ఆ పరిశుద్ధ ఆ గ్రంథంలో, లేకపోతే ఆయన చేత నిర్మింపబడిన భవనాలలో మన తదుపరి జీవితాన్ని, మరణానంతర జీవితాన్ని మనం కొనసాగించాలి అంటే, అయ్యా మీరే నా రక్షణ అనే మాట ఆయనతో మనం చెప్పగలగాలి. మీరే నా రక్షణ అని చెబుతున్నామంటే ఇంక నేను ఎక్కడికి వెళ్ళను. యాకోబు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. ఒక ఆయన వచ్చి ఈయనతో మాట్లాడుతున్నాడు. ఆయన గొప్పవాడని అర్థమైంది. ఈయన పట్టుకున్నాడు. ఆయన నన్ను వదిలిపెట్టమంటాడు, ఈయన వదలనంటాడు. గొప్ప పెనుగులాట జరుగుతూ ఉంది. చివరికి ఆయన మంచిగా చెప్పాడు, కోపంగా చెప్పాడు. కర్రతో ఒక దెబ్బ కూడా కొట్టాడు. ఈ తొడ దగ్గర ఉన్నటువంటి కీలు వసిలిపోయిందని జీవితం అంతా యాకోబు కుంటుతూనే నడిచాడని మనం చదువుతాం బైబిల్లో. అయినా నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడువను అని అన్నాడు. హఠం అనే మాట చాలాసార్లు మనం వాడుకుంటున్నామండి. పట్టుదలతో కూడినటువంటి ఆ విశ్వాసం, నీవు నన్ను దీవిస్తేనే నేను నిన్ను వదులుతాను. ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. మనుషులతోనూ దేవునితోనూ పోరాడి నీవు గెలిచావు గనక ఇక నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనే మాట ఆయన నోట మనం వింటున్నాం ప్రియమైన వారలారా. కనుక ప్రకటన గ్రంథం 21వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే అక్కడ పరమ యెరూషలేము ఎలా ఉంటుందో చాలా చక్కగా వర్ణించబడింది. పరమ యెరూషలేము ఎలా ఉంటుందో 11వ వచనం, ఆ 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనం చూస్తే, దాని యందు ఉండేటువంటి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నములను పోలి ఉన్నది అని అన్నాడు. దాని యందు వెలుగు దగదగా మెరుస్తూ ఎలా ఉంటుందట? సూర్యకాంతము వంటి అమూల్య రత్నములను పోలి ఉన్నది. మనం వర్ణించలేమండి, వర్ణించడానికి భాష లేదు. అక్కడ అలా ఉంటుంది పరిస్థితి. 19వ వచనం చూస్తే 21వ అధ్యాయం ప్రకటన, ఆ పట్టణపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. నానావిధ రత్నములతో పునాదులు అలంకరింపబడి ఉన్నాయటండి. పునాదులే నానావిధ రత్నాలతో అవి ఉంటే, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, పునాది ఎక్కడ ఉంటుంది? భూమి లోపల ఉంటుంది. భూమి లోపల నువ్వు ఎంత పెట్టావో ఎవరికి తెలీదు, పైన కట్టడమే కనపడుతుంది. పునాదులే అలాగుంటే ఇక పై కట్టడం ఎలా ఉండుంటుంది? సూర్యకాంతము, నీలము, యమునారాయి, పచ్చ, వైఢూర్యము, కెంపు, సువర్ణ రత్నము, గోమేధికము, పుష్యరాగము, సువర్ణ సునీయము, పద్మరాగము, సుగంధము, 12 రకాల మణులు, వజ్రాలు, వైఢూర్యాల గురించి అక్కడ వ్రాయబడి, ఇవన్నీ ఆ పట్టణపు పునాదిలో ఉన్నాయని మనం చూస్తున్నాం. భూమి మీద ఏదో 1-2 మనకు తెలిసేమో, లేకపోతే ఒక 4-3 తెలుస్తాయేమో, మిగతా అసలు తెలియదు మనకి. పూర్వకాలపు రాజుల కిరీటాల్లో, వాళ్ళు ధరించే ఆభరణాల్లో చాలా ఉండేవి. అందులో కూడా ఇవన్నీ ఉన్నాయని నేను అనుకోవటం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంచేత ఈ భవన సముదాయాలలో నాకు ఒక భవనము ఉన్నది అని లోకంలో శ్రమలు, కష్టాలు అనుభవిస్తున్నా దేవునితో సంబంధం కలిగి పూర్తిగా విశ్వాసంతో ఉన్నవారు చెప్పగలరు. అంతే తప్ప ఏదో కొద్దిపాటి విశ్వాసం, కొద్దిపాటి నమ్మకం, కొద్దిపాటి క్రైస్తవ జీవితం ఆషామాషిగా చెప్పలేమండి. ధీమాగా ఈ మాటలు చెప్పలేం ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రీస్తు ఎవరికి రక్షకుడిగా ఉంటారో వారితో ఈ భవనం నీదే అని ప్రభు చెప్తారు. మనం అడగటం కాదటండి. ఆయన ఎవరికి రక్షకుడిగా ఉంటారో వారితో ఆయన ఈ భవనం నీదే అని చెప్తారు. లోకం ఫెయిల్ అవ్వచ్చు, మన శరీర ఆరోగ్యం ఫెయిల్ అవ్వచ్చు యోబులాగా. ఒకవేళ దెయ్యం మన చుట్టూ ఉండి చంపపోయినా పర్వాలేదు,
క్రీస్తు తన వారిని రక్షిస్తారు. అంచేత లోకానికి భయపడొద్దు, శారీరక బలహీనతలకు భయపడొద్దు, అపవాది శోధనలకు నువ్వు భయపడొద్దు. దేవుడు ఏశావుతో నీకు నేను లార్డ్షిప్ ఇస్తాను, నువ్వు జ్యేష్ఠుడు గనక జ్యేష్ఠత్వపు హక్కు నీకున్న గనక జ్యేష్ఠుడిగా పొందవలసిన ఆశీర్వాదాలు నీకు ఇస్తాను అని అన్నాడు ఆయన. సౌలును రాజుగా చేసి ఇంకా 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 చక్రవర్తిగా నువ్వు అలాగ కొనసాగుతావు అని ఆయనతో చెప్పాడు. ఇస్కరియోతు యూదాను 12 మందిలో ఒకటిగా చేసుకుని అపోస్తలత్వం నీకు ఇస్తానని చెప్పారు. విచారకరమైన సంగతి ఏంటంటే ఏశావు నిలబెట్టుకోలేదు, సౌలు రాజుగా నిలబెట్టుకోలేకపోయాడు, 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదా నిలబెట్టుకోలేకపోయాడు. ఆయన అవకాశం ఇచ్చాడు, నిలబెట్టుకోలేకపోయాడు. కానీ దావీదు దగ్గరకు వచ్చినప్పటికీ నేనే నీ రక్షణ అని దావీదుతో చెప్పారు. పరిశుద్ధులందరితో కూడా ప్రభు ఈ మాట చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్మని దావీదు అన్నప్పుడు, నీవు నా రక్షణని మనం దేవునితో అనగలిగితే మన ఆశీర్వాదాలు దేవుళ్ళు అడగక్కర్లేదండి. కనుక ప్రియమైన వాళ్ళరా, మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, ప్రభువులో మన విశ్వాసం ఎలాగుంది, ప్రార్థనలో మనం ఎలా ఎదుగుతున్నాం, దీని మీద ఒక చిన్న ప్రశ్న వేసుకుంటూ లోటుపాట్లు ఉంటే సవరించుకొని, లోపాలుంటే దిద్దుకొని, ఒకవేళ ఏవైనా వెనకబాటుతనం ఉంటే దావీదులాగా 51వ కీర్తన ఆయన చెప్పిన మాటలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. వట్టి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమిడైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మీరు మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు. కేవలం నీ నోటి బోరగా మీరు నన్ను వాడుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభువా. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాల కొరకే వందనాలు. ఈ మా కుటుంబాలన్నిటిని కూడా దీవించండి నైనా. మా ప్రియులు వారు వింటూ వీక్షిస్తూ కొత్త వారికి పరిచయం చేస్తున్నారు, వారిని కూడా ఆశీర్వదించండి. ప్రియుల యొక్క ఉద్యోగాల్లో, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా తోడుగా నడిపించండి ప్రభు. అలాగే బిడ్డలు పరీక్షలు వ్రాశారు, కొంతమంది ఇంకా వ్రాయబోతున్నారు, సహాయం చేయండి. మంచి ఫలితాలతో వారిని నింపండి. వారి యొక్క ప్రతి పనిలో తోడుగా నడిపించండి నాయన. బిడ్డలు యవనస్తులు కొందరు ఉన్నారు, వారి యొక్క యవనకాలపు అవసరాలు, వివాహం, ఉద్యోగం, ఆ రెండు మీరు తీర్చాలి నాయన. బిడ్డలు ప్రయత్నం చేస్తున్నారు, కానీ కొన్నిసార్లు సఫలులు కాక నిరాశకు, నిస్పృహకు లోనవుతున్నారేమో, మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభు. అలాగే బలహీనతలు ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, చికాకుల్లో ఉన్నవారు ఉన్నారు. వేసవి ఎండలు పెరుగుతున్నాయి, దీనివలన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చంటిబిడ్డలు, బాలింతలు ఇబ్బందులు ఎదుర్కొంటారు తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారికి తగిన సంరక్షణ దయచేయనా. ఎందుకంటే నువ్వు రక్షకుడు కదా, ఎవరిని ఏ సమయంలో ఎలా రక్షించాలో మీకు తెలుసు కదా. సహాయం చేయండి. విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలను కూడా దీవించండి. ప్రతి సంఘాన్ని ఆశీర్వదించండి నాయన. మీ దయ వలన జయకరంగా 40 దినాల ఉపవాస దీక్షను పూర్తి చేసుకుని సిలువలో మీరు పలికిన 7 మాటలను ధ్యానం చేస్తూ పునరుత్థాన అనుభవాన్ని పొందగలిగే ధన్యతను మాకు ఇచ్చావు, మీకు వందనాలు. ఈ మధ్యకాలంలో కొందరు మా ప్రియులు దూరం అయ్యారు, వారిని బట్టి కుటుంబాల్లో ఉన్న వేదన, దుఃఖం మీరు తీర్చాలి, పోడ్చాలి, ఆదరించాలి, ఓదార్చాలి, ధైర్యం ఇచ్చి నడిపించాలి. సహాయం చేయండి నాయన. అల్లకల్లోలంగా ఉన్న ప్రపంచంలో శాంతి సమాధానాలు దయచేయండి. యుద్ధాల వల్ల ఎంతోమంది ఆప్తులు పోగొట్టుకున్నారు, ఆస్తులన్నీ సర్వనాశనం అయిపోయాయి, నిలవ నీడలేని పరిస్థితులు ఉండిపోయారు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎవరిని ఎలాగో కాపాడాలో, ఎవరిని ఎలాగో సంరక్షించాలో, ఎవరికి ఎలాంటి ఆదరణ, ఓదార్పు దయచేయాలో మీకు తెలుసు. సహాయం చేయండి. నాయకులు ప్రభువా, నేను గొప్ప అనుకోకుండా వారు నాయకులుగా ఉన్నారు కనుక, వారి వెనక ఉన్న ప్రజానీకం యొక్క క్షేమం మా మీద ఆధారపడి ఉంది కనుక మేము వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఏదో పోటాపోటీగా వెళ్ళి జనహననం చేయటం కాదు, ప్రజల యొక్క ఆస్తిపాస్తులు సర్వనాశనం చేయటం కాదు, దేశం ఆర్థిక పరంగా పూర్తిగా కుంటుపడే పరిస్థితి తేకూడదనే వారికి విజ్ఞత దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించండి. నాయకులు, అధికారులు అందరిపై కృప కుమ్మరించమని
శాంతి సమాధానాలతో మమ్మను, మా కుటుంబాలను, సంఘాలను, మా రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచమంతటిని కూడా నింపి నడిపించమని, మీ రక్షణ భాగ్యంలో నేను మీ అందరికీ నేనే రక్షకుణ్ణి అనేటువంటి ఆ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. మడల ప్రార్థన చేసిన వారు మాకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సాధులను ఏకాదృష్టి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయ సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.